హలో గాయ్స్, ఐ మహా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో కోనసీమ తిరుపతిగా పేరు పొందిన అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ వారి క్షేత్రాన్ని చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసిన కోనసీమ టూర్లో భాగంగా నైట్ అమలాపురంలో స్టే చేసి ఉదయాన్నే ఈ క్షేత్రానికి రావటం జరిగింది. అమలాపురం నుంచి ఈ అప్పనపల్లి రావాలి అంటే 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఎయిర్పోర్ట్ సదుపాయం రాజమండ్రిలో ఉందండి. రాజమండ్రి నుంచి 85 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఆలయానికి రావడానికి. ట్రైన్ అయితే పాలకొల్లు వరకు ఉంటుంది. పాలకొల్లు నుంచి బస్ ఆర్ ఆటో జర్నీ ద్వారా ఈ ఆలయానికి రావచ్చు. ఈ అప్పనపల్లి చేరుకోగానే చూడడానికి 3 ప్లేసెస్ ఉంటాయి. ఆ 3 ప్లేసెస్లో మొదటిగా వెళ్లాల్సింది రేవు దగ్గరికి. గోదావరి పాయ వైనతేయ నదిగా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ అప్పన్నపల్లి గ్రామం ఒకవైపు బంగాళాఖాతం సముద్రంతోనూ 3 వైపులా గోదావరి నదితోనూ చుట్టబడి ఉంటుంది. ఈ స్వామివారి ఆలయానికి వచ్చినప్పుడు ఒక ఆచారం ఉంటుంది. అదేంటి అంటే ఇక్కడ స్థానికులు చెప్పేదాని ప్రకారం ఈ అప్పన్నపల్లి గ్రామం చేరుకోగానే ముందుగా వైనతేయ నదిలో స్నానాన్ని ఆచరించి తరువాత పాత దేవాలయం దగ్గరకు వెళ్ళి అక్కడ స్వామివారికి తలనీలాలు ఇచ్చుకొని తిరిగి మరలా ఈ వైనతేయ నదిలో స్నానాన్ని ఆచరించి కొత్త దేవాలయం వద్దకు వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని చెప్తారు. అప్పన మహర్షి అనే ఒక ఋషి ఈ ప్రాంతంలో లోక శ్రేయస్సు కోసం తపస్సు ఆచరించడం వల్ల ఈ ప్రాంతాన్ని అప్పనపల్లి అని పిలుస్తారు. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో వేదాలు బాగా చదువుకున్న బ్రాహ్మణులు ఉండేవారని ప్రసిద్ధి. ఈ బ్రాహ్మణులందరూ కూడా వేదాల్లో నిర్దేశించిన విధంగా శ్లోకాలు పఠించడం, యజ్ఞ యాగాదులు చేయడం, వారి సమయాన్ని ఆ విధంగా ఇక్కడ గడిపేవారు. మరొక కథనం ప్రకారం కశ్యప ప్రజాపతికి కుద్రువ వినుత అనే 2 భార్యలు ఉండేవారనమాట. కుద్రువ పిల్లలు నాగులు అయితే వినుత కుమారుడు వైనతేయుడు. కొన్ని కారణాల వల్ల వైనతేయుడు పాముల్ని తింటూ ఉండేవాడు. అలా ఒకరోజు జీమూత అనే ఒక పాముని తినబోయాడు. జీమూతని కాపాడడానికి జీమూత వాహనుడైన విద్యాధర చక్రవర్తి వైనతేయునికి బలయ్యాడు. జీమూత వాహనుని దేవార్పణ ఫలించిన కారణం చేత ఈ ప్రాంతానికి అర్పణఫలి అనే పేరు వచ్చింది. అదే కాలక్రమంలో అప్పనపల్లి అయిందని ఇక్కడి స్థానికులు చెప్తారు. నది దగ్గర మనకి పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, కొబ్బరికాయ అన్నీ అమ్ముతారు. సో మనం ఏం కావాలంటే అది తీసుకొని నది వద్దకు వెళ్ళి పూజ చేసుకోవచ్చు. నేనైతే నదిలో వదలడానికి పసుపు, కుంకుమ, అరటిపళ్ళు తీసుకున్నాను. మా గోదావరి అందరం కూడా గోదావరి తల్లిని మా గొప్ప వరంగా భావిస్తామండి. ఈ గోదావరి నది ఊరూరా పాయపాయల్లా ప్రవహించి ప్రతి ఊరిని కూడా సస్యశ్యామలంగా ఉంచుతుంది. నీటి కొదవ అనేది చాలా తక్కువ అండి. ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీ కూడా గోదావరి నది ఒడ్డునే నిర్మించి ఉంటాయి. గోదావరి తల్లి ఇలా శాంతంగా ఉండాలని మేమందరం కోరుకుంటాము. ఉగ్ర రూపం చూపిస్తుంది వరదలప్పుడు. లంక గ్రామాలు, పల్లంగా ఉండే ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి. నేను పసుపు, కుంకుమ వేసి దండం పెట్టుకుంటే మా ఆయన మాత్రం నా దగ్గర అరటిపళ్ళు తీసుకొని చేపలకి వేస్తానని చెప్పి వేసేశారు. ఒక్కొక్కరి ప్రార్థన ఒకలా ఉంటుంది అన్నట్టు మా ఆయన ప్రార్థన ఇలా ఉంటుంది. మరి స్నానం చేసిన వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి అది ఇబ్బంది పడకుండా ఆలయం వాళ్ళు ఇక్కడ రేవు పక్కనే టాయిలెట్స్ అండ్ బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ అయితే కట్టారు. రేవు దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు పాత ఆలయానికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇక్కడే బోర్డు పెట్టి ఉంటుంది. కుడివైపుకి ఆరో మార్కు వేశారు కదా. రేవు దగ్గర నుంచి కుడివైపుగా వెళ్తే పాత ఆలయం వస్తుంది. పాత ఆలయానికి వెళ్ళడానికి ముందు కుడివైపునే సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వస్తుంది. స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే ముందు వినాయకుడిని దర్శించుకొని వెళ్ళాలి. రేవుకి ఎడమ పక్కగా కనకదుర్గమ్మ తల్లి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని పాత ఆలయానికి వెళ్ళాలని చెప్తారు. ఇక్కడ అమ్మవారి దగ్గరగా వెళ్ళి మనం దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. మనం ఇచ్చే పసుపు, కుంకుమ, గాజులు అన్నీ కూడా మన చేతులతో మనమే స్వయంగా అమ్మవారికి ఇవ్వచ్చు. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు స్వామివారికి ఇష్టమైన నామాలు పెట్టుకోమని ఈ పెద్దాయన అయితే నన్ను వదిలిపెట్టలేదు. నామాలు పెట్టే వరకు స్వామివారి పాత ఆలయానికి గణపతి ఆలయం పక్కగా వెళ్తే రోడ్డు ఉంటుంది. ఇలాగా ఆరో మార్క్స్ వేసి ఉంటాయి. స్వామివారు వెలిసింది ఇళ్ల మధ్యలో కాబట్టి మనకి ఆలయం కూడా ఇళ్ల మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయల వ్యాపారం అనేది బాగా జరుగుతుందండి. మేము రేవు దగ్గర నుంచి పాత ఆలయానికి వెళ్తున్నాం కాబట్టి ఇళ్ల మధ్యలో ఉండే సందు రోడ్లలోంచి పాత ఆలయానికి వెళ్ళే దారి ఉంది. ఇది కాకుండా కొత్త ఆలయం దగ్గర నుంచి పాత ఆలయానికి వేరొక రోడ్డు ఉంది. అటుగా కూడా ఈ పాత ఆలయానికి రావచ్చు. ఈ పాత ఆలయం యొక్క చరిత్ర విశేషాలు ఏంటంటే
ఈ ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి మొల్లేటి రామస్వామి గారు. ఈయన మొల్లేటి మునయ్య మంగమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక ధోరణితో పెరిగిన ఈ రామస్వామి గారు కొబ్బరికాయల వ్యాపారం చేసేవారండి. ఈయన వెంకటేశ్వర స్వామికి భక్తులు. వ్యాపారంలో తగిన రీతిలో లాభాలు వస్తే తన ఆదాయంలో 10% వెంకటేశ్వర స్వామికి ఇస్తానని మొక్కుకున్నారు. రామస్వామి గారి కొబ్బరికాయల వ్యాపారం లాభాల బాట పట్టడంతో తన ఆదాయంలోని 10% వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉంచి వచ్చేవారు. ఇలా కొన్ని ఏళ్లు గడిచాయి. ఒక సంవత్సరం తన ఆదాయంలో లాభాన్ని తీసుకుని తిరుపతికి వెళ్లారు. స్వామివారి పాదాల దగ్గర ఆదాయాన్ని పెట్టడానికి అర్చకులు నిరాకరించారు. అర్చకులతో వాదించిన రామస్వామి గారు నిద్రలోకి వెళ్ళిన తరువాత వెంకటేశ్వర స్వామి బాలుని రూపంలో కనిపించారు. నా కోసం నీవు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, నేనే నీ ఇంట్లో వెలుస్తాను అని చెప్పారు. ఒకసారి అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఆ కొట్లో ఉన్న కొబ్బరికాయలన్నీ కూడా తగలబడిపోయాయంట. కానీ ఒక కొబ్బరికాయ మాత్రం తిరునామాలతో కనిపించింది. వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయలో చెక్క ప్రతిమ రూపంలో కనిపించారు. స్వామి బాలుని రూపంలో కల్లో కనిపించినందుకు గాను స్వామివారికి బాలబాలాజీగా నామకరణం చేసి కొబ్బరికాయల కొట్టులోనే వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. తిరుపతి దేవస్థానం నుంచి తెచ్చుకున్న వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ఇప్పటికీ కూడా మనం ఈ దేవాలయంలో చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయలో వెలిసారని ఊరూరా తెలిసి భక్తులు తాకిడైతే ఈ ఆలయానికి ఎక్కువైందండి. చాలా మంది భక్తులు వచ్చేవారు. దూర ప్రాంతాల నుంచి ఎంతమంది భక్తులు వచ్చినా సరే వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా రామస్వామి గారు ఏర్పాటు చేసేవారు. ఈ ఆలయం యొక్క మరొక ప్రాముఖ్యత ఏంటంటే అన్నదానం. అన్నదానం అనే కార్యక్రమం అనేది మొదలైంది ఈ ఆలయంతోనే. రామస్వామి గారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం అన్నదానం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ మొదలైన తరువాతే తిరుపతి దేవస్థానంలో కూడా అన్నదాన కార్యక్రమం అనేది మొదలైందండి. రామస్వామి గారి గొప్పతనాన్ని తెలుసుకున్నాక ఆయన ఇంటికి వెళ్ళాలనిపించింది నాకు. ఆయన హౌస్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే ఇక్కడ చూడాల్సిన ఇంకొక ప్రదేశం ఏంటంటే రామస్వామి గారు నిర్మించిన కొత్త ఆలయం. రామస్వామి గారు తన ఆదాయం మొత్తాన్ని కూడా స్వామివారికే వెచ్చించేవారు. ఆ సమయంలో స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. ఈ కొత్త ఆలయం పక్కనే రామస్వామి గారు ఆయన సతీమణి యొక్క విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించారు. నాకైతే ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన్ని డైరెక్ట్గా చూడలేకపోయినా అనుకున్నాను, కానీ ఇలా చూస్తుంటే వాళ్ళని నిజంగా చూసానా అన్నట్టున్నాయి విగ్రహాలు. అయితే నిస్వార్థమైన భక్తితో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలోనే ఈ రామస్వామి గారు ఉండేవారు. నాకెందుకో ఈ దంపతుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఒకసారి తాకాలనిపించింది. అందుకే మేనేజ్మెంట్ని అడిగి కీస్ తీసుకొని లోపలికి వెళ్ళాను. ఒక్కసారి వాళ్ళ దగ్గర నుంచొని ఆ విగ్రహాలను ముట్టుకొని వచ్చేసాను. కొత్త ఆలయం లోపలికి వెళ్దాం పదండి. ఈ కొత్త ఆలయంలోని గాలి గోపురం దగ్గర టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎవరైనా అర్చన పూజా కార్యక్రమాలు చేయించుకునే వాళ్ళ కోసం ఇక్కడ టికెట్స్ అమ్ముతారు. ఫ్రీ దర్శనం వాళ్ళు గాలి గోపురం కుడివైపుగా వెళ్తే స్వామివారిని దర్శించుకోవచ్చు. 1960వ సంవత్సరంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. 1970 మార్చి 18వ తారీఖున స్వామివారి ఆలయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 1991 జూలై 4వ తారీఖున తిరుపతి దేవస్థానం నుంచి ఈ ఆలయానికి మూల విరాట్ అయితే రావటం జరిగింది. ఈ ఆలయంలో పద్మావతి అమ్మవారిని, ఆండాల్ తాయారిని, గరుడాల్వారి విగ్రహాలను, త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీఆర్ స్వామివారు ప్రతిష్ఠించడం జరిగింది. జ్యేష్ఠ మాసంలో ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అంతేకాదండి, కోనసీమలో చాలా మంది వివాహాలు కూడా ఈ ఆలయంలోనే జరుగుతాయి. స్వామివారి ఆలయం పూర్తయిన తర్వాత ధ్వజస్తంభం కోసం ఊరి పెద్దలు రామస్వామి గారు కలిసి కలప వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు మానుని బేరం ఆడడం జరిగింది. ఆ మాను ఎక్కువ రేటు చెప్పడంతో వీళ్ళు అనుకున్న ధర కంటే ఎక్కువగా ఉందని తిరిగి వచ్చేసారంట. మరుసటి రోజుకి ఒక పెద్ద వరద వచ్చి ఇదే చెట్టు మాను నది ఒడ్డుకి కొట్టుకుని వచ్చిందంట. స్వామివారే ఆలయ ధ్వజస్తంభాన్ని పంపించారు అని భావించి ఆ మానుని ధ్వజస్తంభంగా చేయించి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు చూస్తున్న ఆలయ ధ్వజస్తంభం అదేనండి. ఈ ఆలయాన్ని 1970లో రామస్వామి గారు శ్రీకారం చుడితే 1981వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో
చినజీఆర్ స్వామివారు ఈ ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయ గర్భగుడి గోపురం మీద ఉండే శిల్పాలు చాలా అందంగా ఉంటాయి. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉండే మండపం గోడల మీద కూడా ఇలా స్వామివారి దశావతార రూపాలు కూడా చిత్రించడం జరిగింది. ఇక్కడి ఆలయంలో స్వామివారు సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగానే ఉంటారు. ఇక్కడ కోరిన కోరిక వెంటనే నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. స్వామివారి ఆలయంలో బారసాల కార్యక్రమాలు ఏవో జరుగుతున్నాయి. మేము వెళ్ళేసరికి చాలా హడావిడిగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ కార్యక్రమం జరిగినా స్వామివారి ఆలయంలోనే జరుగుతాయండి చాలా వరకు కూడా. రామస్వామి గారు తను కొబ్బరికాయ కొట్టులో వచ్చిన ఆదాయంతో ఇక్కడ చాలా భూములు కొని వాటిని దేవాలయానికి ఇచ్చేశారు. వయసు మీద పడ్డం, కొబ్బరికాయల కొట్టులో నష్టాలు చూడడం వల్ల వచ్చిన భక్తులకు తగిన సదుపాయాలు చేయలేక అన్నదానాలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రామస్వామి గారికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి తన హుండీలోంచి కొంత భాగాన్ని భక్తుల అన్నదాన నిమిత్తం ఖర్చు పెట్టమని చెప్పారంట. అప్పటి నుండి రామస్వామి గారు హుండీలోంచి కొంత భాగాన్ని భక్తుల అన్నదాన నిమిత్తం ఖర్చు పెట్టేవారు. గోదావరి వరదలు వచ్చిన సమయంలో ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయండి. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా తిండికి కూడా కష్టపడతారనమాట. ఆ సమయంలో రామస్వామి గారు వారందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేవారు. కొత్త ఆలయం లోపల గర్భగుడి నుంచి ఎడమ వైపుకి ఒక దారి ఉంటుంది. అటువైపుగా వస్తే ఇలా చిన్నపిల్లలకి పాలిచ్చే ఒక బ్లాక్ ఉంటుంది. ఇటువైపు ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారు దేవాదాయ శాఖ వాళ్ళు. ఇక్కడ వచ్చిన భక్తుల కోసం వసతి సదుపాయాలు రూమ్స్ ఉన్నాయండి. టీటీడీ వాళ్ళు కూడా కొన్ని రూమ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ముందుగానే ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. స్వామివారి కొత్త ఆలయంలోనే అన్నదాన సత్రం కూడా ఉంటుంది. ఆలయం లోపల కృష్ణుడి విగ్రహం చాలా చూడముచ్చటగా ఉంటుందండి. లోపల ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా అనిపిస్తుంది. స్వామివారి గర్భాలయం లోపలికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి. ఉచిత దర్శనం అయితే ఇటుగా వెళ్తే సరిపోతుంది. ప్రతి నెల జరిగే స్వామివారి కార్యక్రమాలకు రామస్వామి గారి కుటుంబానికి పిలుపు వెళ్తుందండి. అలా నేను వెళ్ళిన తర్వాత రామస్వామి గారి చిన్న కొడుకు ఇక్కడే ఉన్నారు. సో ఆయన నన్ను ఈ హోమం దగ్గర కూర్చోబెట్టారనమాట. పూర్వం ఈ ప్రదేశంలో యజ్ఞయాగాదులు చాలా ఎక్కువగా జరిగేవి అని చెప్పాను కదా. సో ఇక్కడ యజ్ఞయాగాదులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ చేసే యాగానికి చాలా మంచి ఫలితం ఉంటుందండి. నేనైతే కొద్ది నిమిషాలు చాలా ప్రశాంతంగా యాగాన్ని చూస్తూ సమయాన్ని గడిపేశాను. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తుడైన రామస్వామి ఇబ్బందులను గ్రహించి తానే స్వయంగా కొబ్బరికాయలో ప్రత్యక్షమై బాలుని రూపంలో కొలువు తీరిన క్షేత్రం ఇది. తన జీవితం మొత్తాన్ని స్వామివారి సేవకే అంకితం చేసిన రామస్వామి వంటి భక్తులు వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైన వారు. భక్తుల అన్నదానానికి నాంది పలికిన ఈ ఆలయంలో ఇప్పటికీ అన్నదాన కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయండి. కోనసీమ తిరుపతిగా పేరు పొందిన అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానం యొక్క చరిత్ర విశేషాలని చెప్పాను కదా. అప్పన్నపల్లి వెళ్ళిన వారు ఇప్పటి వరకు చూడని ఒక ప్రదేశాన్ని అయితే నేను చూపించాలి అని అనుకుంటున్నాను. అదేంటంటే రామస్వామి గారి ఇల్లు. సో ఆ వీడియో అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. రామస్వామి గారి కోసం స్థానికులు చెప్పిన మాటలు మీకోసం. చెప్పేటప్పుడు ఆయన కాలం చేసినప్పుడు నేను కాలం చేసేసినా సరే కూడా మీరు ఎప్పుడు బోనాలు మానకండి, బోనాలు పెట్టండి అని చెప్పారు ఆ అబ్బాయికి. ఆయన అలాగే బోనాలు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు కరోనా టైంలో కూడా బోనాలు పెట్టాడు ఆయన. రామస్వామి గారు మొదలుపెట్టిన ఈ అన్నదాన కార్యక్రమం తన మరణం తర్వాత కూడా ఆగకూడదు అని తన పిల్లల దగ్గర మాట తీసుకున్నారు. ప్రస్తుత కాలంలో రామస్వామి గారి కుమారుడు తండ్రి బాధ్యతలను తీసుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రామస్వామి గారు తన ఆస్తులన్నింటినీ కూడా ఆలయాలపైన ఖర్చు పెట్టడం వలన, ఆ ఆలయాలను దేవాదాయ శాఖ వాళ్ళు తీసుకోవడం వలన ప్రస్తుత కాలంలో ఆయన కుమారుడు ఏ విధంగా ఈ అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి. అప్పన్నపల్లి వెళ్ళిన ప్రతి భక్తులు కూడా రామస్వామి గారి ఇంటిని కూడా దర్శించుకోండి. ఎందుకంటే ఇక్కడ రామస్వామి గారు పూజించిన వెంకటేశ్వర విగ్రహం ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో రామస్వామి గారి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.